నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రాగానే తెనాలి ప్రాంతంలో నెలకొన్న సమస్యలను తక్షణమే పరిష్కరిస్తామని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలిపారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెనాలిలో పర్యటించారు. సుల్తానాబాద్ నుంచి మార్కెట్ వరకు భారీ ర్యాలీగా కార్యకర్తలు అభిమానులు తరలివచ్చారు. మార్కెట్ సెంటర్లో జరిగిన బహిరంగ సభలో ప్రసంగించారు. పవన్ కళ్యాణ్ ప్రసంగిస్తూ తెనాలి విజయవాడ రహదారి 4 నెలల్లో విస్తరిస్తామని, తెనాలిలో రైతులకు నీరందించేందుకు పంట కాలువలను సక్రమంగా నిర్వహించడం, కొల్లిపరలో మరొక యార్డు ఏర్పాటు చేస్తామని తెలిపారు. 2004 నుంచి 2014 వరకు శాసనసభ్యుడిగా నాదెండ్ల మనోహర్ ఎంతో అభివృద్ధి చేశారని పవన్ కళ్యాణ్ తెలిపారు. మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ సహకారంతో నాదెండ్ల మనోహర్ విజయం కోసం కార్యకర్తలు కృషి చేయాలని కోరారు. గత 5 ఏళ్లలో వైసీపీ నాయకులు ప్రజలను తీవ్రంగా వేధించారని, వారికి వచ్చే ఎన్నికల్లో ప్రజలు తగిన గుణపాఠం చెప్తారని తెలిపారు. గుంటూరు పార్లమెంట్ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ ని గెలిపించుకోవాలని కోరారు. ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థులు ఇద్దరు నిజాయితీ పరులని, వారిని భారీ ఆధిక్యతతో గెలిపించుకోవాలని తెలిపారు. జగన్ వచ్చి రాగానే చేసింది 450 కోట్ల రూపాయలు మనకి సెస్ ఉంది. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ నిధి. 40 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు వారికి ఉపాధి లేకుండా చేశాడు. 40 మంది పైగా ఆత్మహత్యలు చేసుకున్నారు. 40 లక్షల భవన నిర్మాణ కార్మికుల 450 కోట్ల సంక్షేమ నిధిని దోచుకున్న వ్యక్తి. నిజంగా ఎవరైనా సరే ప్రజల కోసం పాటు పడుతున్నామంటే జనసేన అడ్డంగా నిలబడింది. ప్రజల కోసం 30,000 మంది ఆడబిడ్డలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి అదృశ్యమైతే అక్కమ్మ చెల్లెమ్మ అని చెప్పి కథలు చెప్పే జగన్ ఒక్క ప్రెస్ మీట్ కూడా పెట్టలేదు ఈ రోజు దాకా. ఏదన్నా అడిగితే నన్ను బూతులు తిట్టించడం తప్ప. మన కొల్లిపర్ల మండలం కొత్త బొమ్మవాని పాలెంలో అర్ధరాత్రి రైతుల పొలాల నుంచి ఇసుకను దోపిడీ చేసిన ప్రభుత్వం ఇది. అలాంటి రైతాంగాన్ని దోపిడీ చేసిన వ్యక్తి క్లాస్ వార్ గురించి మాట్లాడతాడు. మద్యపానాన్ని నిషేధిస్తానన్న వ్యక్తి, ఆడబిడ్డలకు అండగా ఉంటానన్న వ్యక్తి, అతను సీఎం కాదు, సారా వ్యాపారి అయిపోయాడు. అతను సారా వ్యాపారి. 16 కంపెనీలు పెట్టి అందులో 3 కంపెనీలు తన సొంత మనుషులవే. అన్ని వాళ్ళ ఫ్యాక్టరీల్లో కల్తీ సారా, కల్తీ మందులు కలిపి దానికి రకరకాల పేర్లు పెట్టి ఒక్కొక్కరు ఆరోగ్యాలు పాడైపోతూ ఉన్నాయి. మనం ఏమైపోయామంటే మనందరం కూడా ఒక అబద్ధపు ప్రపంచంలో బతకాలను నిర్ణయించుకుంటా ఉన్నాం మనందరం. నేను ఇబ్బంది లేకుండా నేను మందు తాగమని ఎంకరేజ్ చేయను, వ్యసనాలకి పాల్గొనని ఎంకరేజ్ చేయను. నెపోలియన్ చెప్పినట్టుగా యుద్ధాలకి షికార్ల మీద ట్యాక్స్, బ్రాండీ మీద ట్యాక్స్ నేను దేశాల మీద యుద్ధాలు చేయడానికి పనికి వస్తుందని నెపోలియన్ చెప్పాడు. వ్యసనాల వల్ల ట్యాక్స్ వస్తూ ఉంది భారతదేశానికి కూడా. ఈ విధానంలో మనం కోరుకుంటుంది. మన ఎవరు పెద్దలు మాట్లాడుతూ ఉన్నారు, నేను కల్తీ మందు కాదు, కనీసం ఆరోగ్యం పాడవని మందన్నా కనీసం 10 సంవత్సరాల్లో పాడవలసింది వీళ్ళ వల్ల సంవత్సరంలోనే పాడైపోతా ఉంది. అలాంటి కల్తీ మందు ఇస్తూ ఉంటే అలాంటి మందు ఇవ్వకని చెప్పిన దానికి నేను మందుని ఎంకరేజ్ చేస్తానని మాట్లాడుతున్న వైసీపీ నాయకులు. అసలు అన్న వైసీపీ నాయకులందరికీ చెప్తున్నా, మద్యపాన నిషేధిస్తామని చెప్పి మీరు సారాలు ఎలా అమ్ముకుంటారు ఒకసారి మీరు లోపల చూసుకొని మాట్లాడుకున్న విషయం. ఒకప్పుడు ఇసుక రీచుల్లో ఎంతమంది బీసీలు కానీ బీసీ కుటుంబాలు కానీ చాలా మందికి సంపద వెళ్ళేది. రీచ్లో కొన్ని చోట్ల ఉత్తర మనకి తూర్పుగోదావరి జిల్లా లాంటి చోట్ల ఇసుకని బోట్లో తీసుకొని మరీ అమ్ముకునేవాళ్ళు. చాలా మందికి కుటుంబాలకి 10 కుటుంబాలు ఉపాధికి వచ్చేది, వందలాది కుటుంబాలకి ఒక ఇసుక రోజు రీచ్ ఉన్న చోట. అవన్నీ దోపిడీ చేసి మొత్తం సంపద అంతా ఒక్కడి చోట కేంద్రీకృతం అయిపోయింది. ఒక్కడి దగ్గర సమస్య, ఒక్కడి దగ్గర అంత డబ్బు చేరిపోతే వాడు బలిసిపోయి కొట్టుకుంటా ఉంటాడు ఎవడైనా సరే. ఒకడికి డబ్బు వస్తే పర్లా, నీ డబ్బుతోటి మా స్వేచ్ఛని కాల రాస్తామంటే నేను కింద పడి కాలుతో తొక్కేస్తాను, గుర్తుపెట్టుకోండి ఎవరైనా. మనకి పెన్షన్ అనేది చాలా కీలకమైంది. జగన్ వచ్చినప్పుడు 2019లో కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ రాగానే వారం రోజులు తీసుకొస్తానని చెప్పి మోసం చేశాడు. ఈ రోజు వరకు ఊసేతట్ల. మొన్న నారా చంద్రబాబు నాయుడు గారు 4 దశాబ్దాల సుదీర్ఘ అనుభవం ఉన్న పాపానికి 3 పర్యాయాలు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి, వారికి ఒకటే చెప్పాను,
కూటమి ప్రభుత్వం రాగానే మనం అసెంబ్లీలో ఉద్యోగుల కోసం కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ గురించి ఒక చర్చ మొదలు పెట్టాలి. దానికి సంవత్సరం లోపు బలమైన పరిష్కారం కనుక్కోవాలి. అది ఉద్యోగులకి నిజంగా భద్రత. అది పెన్షన్ అనేది పెద్ద కొడుకు లాంటిది. మా నాన్నగారే మా దగ్గర డబ్బులు తీసుకునేవాళ్ళు కాదు. ఎందుకంటే మీరు ఏం మాట్లాడతారో తెలియదు. మీరు గబుక్కునంటే ఒక ఉద్యోగికి పెన్షన్ అనేది భద్రత. అలాంటి భద్రత ప్రభుత్వ ఉద్యోగులు కల్పించాలనేదే మా కూటమి తాలూకు ఆకాంక్ష. నేను జగన్ లాగా అబద్ధాలు చెప్పట్లా, జగన్ లాగా వారం రోజుల్లో మీకు అద్భుతాలు చేస్తామని చెప్పట్లా. ప్రభుత్వ ఉద్యోగులందరికీ తెనాలి ఈ సభ నుంచి వేదిక నుంచి చెప్తా ఉన్నాను, సంవత్సరం లోపు పరిష్కారం తీసుకొస్తాం. మీ భద్రతకి బలమైన దారి వెతుకుతాం. మీరు బెంబేలు పడకూడదు. మనకి పొద్దున అసెంబ్లీలో బూతులు తిట్టడం కాకుండా, ఇంట్లో ఆడపడుచులు తిట్టడం కాకుండా నిజమైన డిబేట్ ఏంటో చూపిస్తాం అసెంబ్లీస్ లో. అంగన్వాడీ కార్యకర్తల్ని అన్యాయంగా కొట్టించాడు. ప్రామిస్ చేసి మీరు ఇచ్చిన వాగ్దానాలు ఏమైనాయి అంటే అంగన్వాడీ కార్యకర్తల్ని అమానుషంగా కొట్టించిన వ్యక్తి జగన్. అలాగే మొన్న చాలా మంది పోలీస్ ఉద్యోగులు నా దగ్గరకు వచ్చి ఒకటే విన్నపం ఇచ్చారు, మాకు సరెండర్ లీవ్స్ కానీ డిఏలు కానీ ఏ విధంగా మాకు రావాల్సిన వేజెస్ ఏవి మాకు రావట్లేదు, 70,000 కుటుంబాలు మేము నలిగిపోతా ఉన్నాం. ఇలాంటి ప్రభుత్వం కనీసం మా సమస్యలు తెలియజేయండి అంటే పోలీసు ఉద్యోగులందరికీ చెప్తా ఉన్నాను, నేను పోలీసు వ్యవస్థను గౌరవించేవాడిని, పోలీసు వ్యవస్థను వాడుకునే వ్యక్తిని కాదు. సో మీకు మేము మాటిస్తున్నాం, మేము రాగానే కానిస్టేబుల్ రిక్రూట్మెంట్, పోలీస్ రిక్రూట్మెంట్తో పాటు మీకు అందరు ప్రభుత్వ ఉద్యోగులకి కూటమి ప్రభుత్వం రాగానే 1 నుంచి 5 తారీఖు లోపు మీ ఉద్యోగాలు కానీ, మీ టీఏలు కానీ, మీ డిఏలు కానీ మీ ఖాతాల్లో పడిపోయేలాగా మేము బలంగా మీకు భరోసా ఇస్తాం. కొల్లిపర్ల మండలంలో రైతాంగానికి కానీ, ఆంధ్రప్రదేశ్లో ఉన్న రైతాంగానికి కానీ మనం చాలా రిపేర్ చేయాలి. చిన్న చెక్ డ్యామ్లు అవసరం, పంట కాలువలు పొడికలు తీయడం, లేదంటే చాలా తొందరగా పూర్తి చేయాల్సిన, తక్కువ డబ్బు వెచ్చించి పూర్తి చేయాల్సిన ఇరిగేషన్ ప్రాజెక్టులన్నీ కూడా వెంటనే పూర్తి చేయడానికి పూర్తి ఫోకస్ పెడతాం. రైతాంగానికి రైతు భరోసా కేంద్రాల్లో తప్పుడు రైతు భరోసా కేంద్రాలు కాకుండా నిజంగా పనిచేసే ఎమ్మెల్యేలు ఎలా ఉంటారో మన తెనాలి నుంచే మొదలు పెడతాం. నాదెండ్ల మనోహర్ గారి నాయకత్వంలో మొదలు పెడతాం. మీరు అధికారం ఇస్తే సంతోషంగా బాధ్యతలతో నేను పనిచేస్తా, అధికారం ఇవ్వకపోతే ఇంకా బాధ్యతతో పనిచేస్తాను. అంతే, రెండింటికి కొంచెం వేరే తేడా. వైశ్య సమాజానికి నేను తెనాలి సభ నుంచి చెప్తున్నాను, రాష్ట్రం అంతా మీరు వ్యాపారం చేసుకోవడానికి మేము మీకు అండగా ఉంటాం. మీ మీద ఎవరు దాడులు చేసినా సరే వాళ్ళకి ఒక బలమైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ ఎలాంటి కేసులు బనాయిస్తామో, ముఖ్యంగా వ్యాపార వర్గానికి అంత బలమైన భద్రత కల్పిస్తాం. జగన్ కింద పడే రోజు ఎక్కువ రోజు లేదు, లెక్క పెట్టుకోవడానికి మండలం కంటే తక్కువ రోజులు ఉన్నాయి. నీకు హోస్ని ముబారక్ అనే వ్యక్తి ఈజిప్ట్ లో 3 దశాబ్దాలు పరిపాలిస్తే ఒక టైలర్ ఎదురొచ్చి విసిగిపోయి రోడ్డు మీదకి వస్తే ఇట్లా జనం అంతా ఈజిప్ట్ లోకి వచ్చి మొత్తం బయటికి లాగారు. మీకు రాజులు కదా, నాయకులు కదా అని చెప్పి అహంకారం తలకెక్కితే మన శ్రీలంకలో కూడా శ్రీలంక ప్రెసిడెంట్ ఇళ్లలోకి వెళ్ళి స్విమ్మింగ్ పూల్లో ఈతలు కొట్టారు ప్రజలందరూ. జగన్ మీ తాడేపల్లి ప్యాలెస్ లో కూడా అలాగే ఇళ్లలోకి వచ్చి కూర్చుంటారు. ఇలాంటి దోపిడీ దౌర్జన్యాలు చేస్తే మీకు 6 నెలల లోపు మొత్తం అందరికీ మన ప్రతి ఇంటికి నీరు వచ్చేలాగా మేము చర్యలు తీసుకుంటాం. మనస్ఫూర్తిగా మీకు అండగా నిలబడతాం. 5 సంవత్సరాల నుంచి రోడ్ల సౌకర్యాలు సరిగ్గా లేవు. తెనాలి విజయవాడ నుంచి కనెక్టివిటీ బాగాలేదు. నంది వెలుగు పెదరావూరు 4 లేన్ హైవేని మేము, ఎందుకంటే మీకు తెలుసు ఆయన పట్టుకుంటే వదలని విక్రమార్కుడు. ఆయన 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా చేస్తున్న వ్యక్తి. ఆయన నాయకత్వంలో నంది వెలుగు పెదరావూరు 4 లేన్ హైవేని చాలా తక్కువ కాలంలో పూర్తి చేస్తాం. అమరావతిని రాజధాని చేస్తున్నామని మా అందరి వాగ్దానం మేము మాటిచ్చాం. దాంతోపాటు మన నంది వెలుగు పెదరావూరు 4 లేన్ హైవేని పూర్తి చేసి ప్రతి రోడ్లు జగన్ లాగా వదిలేయకుండా, అడ్డగోలుగా వదిలేయకుండా మేము రిపేర్ చేస్తాం. అలాగే తెనాలికి ప్రధానమైన సమస్యలకి మనకి నాదెండ్ల మనోహర్ గారు రేపు పొద్దున మీరు ఎమ్మెల్యేగా గెలిపించిన వెంటనే కొల్లిపర్లలో కృష్ణా నది పైన చెక్ డ్యామ్ని పూర్తి చేస్తాం. నదీ పరివాహక ప్రాంత ప్రజలకు ఇబ్బంది పడతా ఉన్నారు.
ముంపు గ్రామాల్లో చెల్లాచెదురై సరైన వస్తువులు లేక ప్రజలు బాధపడతా ఉన్నారు. వరద ముంపు గ్రామాల్లో సరైన వరదలు వచ్చినప్పుడు కరెంటు కానీ ఆహారం కానీ లభించక అవస్థలు పడతా ఉన్నారు. ప్రతిసారి రీటైనింగ్ వాల్ నిర్మించాలని ప్రజలందరూ కోరుకుంటా ఉన్నారు. కొల్లిపర్రులో మేము డ్యామ్ నిర్మిస్తాం, మీ మనల్ని పొందుతాం. మేము ఈ సందర్భంగా నాదెండ్ల మనోహర్ ప్రసంగిస్తూ 2004 నుంచి 2014 వరకు చేసిన అభివృద్ధి తప్ప గత 10 ఏళ్లలో నియోజకవర్గంలో ఇంకా అనేక సమస్యలు పెరిగాయని, కట్టెవరం నుంచి పెదరవూరు వరకు నిర్మించిన రహదారిని మరింత పొడిగించాల్సిన అవసరం ఉందన్నారు. 7 సంవత్సరాల నుంచి నేను పవన్ కళ్యాణ్ గారితో ఉన్నాను. ఏనాడు కూడా మా స్వార్థం గురించి ఆలోచించలేదు. మేము నిరంతరంగా ఆలోచించేది మన ప్రాంతం, మన ప్రజలు, మన రాష్ట్రం, మన దేశం. ఆయనకి అన్నిటికన్నా ముఖ్యం, ప్రథమమైంది మన దేశం. దేశం గురించి ఆలోచించి మీ అందరి కోసం అనేక సందర్భాల్లో ఇబ్బందులు కూడా గురయ్యారు. తెనాలి నియోజకవర్గంలో నేను 10 సంవత్సరాలు శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు మీ అందరికి తెలుసు. చేసి చూపించాను నేను అభివృద్ధి అంటే ఏంటనేది. మన ప్రాంతానికి రోడ్లు వేసాం, వంతెన నిర్మాణం చేశాం, సంక్షేమం కూడా అదే విధంగా అందరికీ రేషన్ కార్డులు, పెన్షన్లు, 35 కిలోల బియ్యం, అన్నిటికన్నా ముఖ్యం చాలా మందికి గ్యాస్ బండలు కూడా రోజున ఇచ్చాం. ఏనాడు కూడా తగ్గలేదు. నిలబడింది రాజకీయాల్లో 10 మందికి మేలు చేయాలి, ప్రతి ఒక్కరికి అభివృద్ధి సంక్షేమం రెండు కూడా అంతే విధంగా చేయాలనే ప్రయత్నం చేశాం. ఈరోజు మీకు మాటిస్తున్నాను, నేను పవన్ కళ్యాణ్ గారు తెనాలికి వచ్చిన సందర్భంగా ఈ ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ ఘన విజయం సాధించబోతోంది. మన ప్రభుత్వం మనం ఏర్పాటు చేయబోతున్నాం. ప్రతి ముస్లిం మైనారిటీ సోదరుకు, సోదరిమణులకు మనం కంప్యూటర్ ట్రైనింగ్ ఇప్పించాలి, స్కిల్ డెవలప్మెంట్ ఇప్పించాలి. పాదయాత్ర చేస్తున్నప్పుడు మన ఎస్సీ సోదరులు కూడా కోరారు బరియల్ గ్రౌండ్ ఇవ్వని. అందరికీ బరియల్ గ్రౌండ్ ఇచ్చే విధంగా ఏర్పాటు చేస్తాం. బీసీ సోదరులు, మన యాదవులు, పద్మశాలీలు, నాయి బ్రాహ్మణులు, విశ్వ బ్రాహ్మణులు చాలా మంది కమ్యూనిటీ హాల్ గురించి ప్రస్తావించారు. నేను పవన్ కళ్యాణ్ గారి ముందు మాటిస్తున్నాను, మీ అందరికీ 100% మీ అందరికీ కూడా కమ్యూనిటీ హాల్ నిర్మాణం చేసేటట్టు తప్పకుండా మేము చర్యలు తీసుకుంటామని చెప్తున్నాను. కొల్లిపర మండలంలో మరి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు ఏం చెప్పాడండి? ఈ బిల్డింగ్ పగలగొట్టి 15 కోట్ల రూపాయలతోటి కొత్త భవన నిర్మాణం చేస్తా అన్నాడు. చెప్పి సంవత్సరం కాదు 14 నెలలు అయిపోయింది. ఏమైపోయింది జగన్మోహన్ రెడ్డి గారు? ఆమె చెప్పండి. ముస్లింలకు షాదీ ఖానా అన్నారు, ఏమైంది? అదేవిధంగా కొల్లిపర మండలంలో అగ్రికల్చర్ మార్కెట్ యార్డ్ నిర్మాణానికి 5 కోట్ల రూపాయలు అన్నాడు. ఉపన్యాసాల కోసం కాదు, ఓట్ల కోసం కాదు, నిజాయితీగా నిలబడాలి, అనుకున్న పనులు చేసి చూపించాలి. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి దృష్టికి నేను అనేక సందర్భాల్లో తీసుకెళ్ళింది, మన తెనాలి పట్టణంలో, మన నియోజకవర్గంలో ఏ విధంగా గంజాయి భయంకరంగా విస్తరించిందో, లా అండ్ ఆర్డర్ లేకుండా ఎంత దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నారో మీ అందరూ చూశారు. ప్రతి కిల్లి కొట్టులోనూ, ప్రతి వీధిలోనూ ఈరోజు గంజాయి సరఫరా జరుగుతోంది. 100% మేము ప్రభుత్వంలో వచ్చిన వారం రోజుల్లోపే గంజాయి తెనాల్లో అమ్మే ప్రసక్తే లేదు. ఈ ప్రాంతంలో లా అండ్ ఆర్డర్ తీసుకొస్తామని మనస్ఫూర్తిగా నేను మీకు మాటిస్తున్నాను. పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం భవన నిర్మాణ కార్మికులను ఉపాధి లేకుండా, నిరుద్యోగులకు ఉద్యోగాలు లేకుండా చేసిందని, తనకి డబ్బు మీద ఆశ లేదని, కీర్తికాంక్షలు లేదు, స్వార్థం లేదు, పవన్ కళ్యాణ్ ముందు ప్రమాణం చేసి చెప్తున్నా, వచ్చే 30 సంవత్సరాలు ₹1 కూడా అవినీతి చేయను, మీ అభిమానాన్ని అభివృద్ధి రూపంలో ఇస్తానని పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. వారాహిని అధిరోహించి జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ విజయ బేరీ మోగించారు. 5 సంవత్సరాల్లో
ఇంత ఘన మనం ఈ పరిపాలన చూస్తే విద్యతో వికసించాల్సిన యువతకి గంజాయి అలవాటు చేశారు. బిడ్డల భవిష్యత్తుని నాశనం చేసి కన్న తల్లిదండ్రుల పేగులపై కన్నీళ్లు రాశారు. అమర్ రాజా బ్యాటరీ లాంటి గొప్ప సంస్థలని ఈ రాష్ట్రం నుంచి తరిమి పారిశ్రామిక అభివృద్ధికి పాడగట్టినటువంటి వ్యక్తులు ఈ జగన్మోహన్ రెడ్డి గారు. అదే విధంగా పేదల కలల సౌదాలైనటువంటి టిట్కో ఇళ్లను పిచ్చి చెట్లకు వదిలేసినటువంటి దుర్మార్గులు ఈ జగన్మోహన్ రెడ్డి గారు. రోడ్లు చూస్తే గుంతలే గుంతలు, మందు చూస్తే దోచుడే దోచుడు, కరెంటు బిల్లులు చూస్తే బాదుడే బాదుడు, నాయకులు చూస్తే బూతులే బూతులు. ఈ విధంగా 5 సంవత్సరాలలో ప్రకృతిలో ఉన్న అన్ని వనరులని ల్యాండ్, శాండ్, వైన్, మైన్ రూపంలో దోచుకుని ఆ అవినీతి సొమ్ముతో మీడియాని, సోషల్ మీడియాని, అధికారులని మేనేజ్ చేస్తూ నిజాయితీ పరులైన పవన్ కళ్యాణ్ లాంటి వారిని తిట్టిస్తూ ఒక దుర్మార్గపు రాజకీయానికి తెరదీశారు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ మహోన్నతమైనటువంటి వ్యక్తి తను తగ్గి ఎన్డీఏని స్థాపించారు. ఇలాంటి పవన్ కళ్యాణ్ గారికి వారికి ఉన్న ఆలోచనలు అలాగనే నాకు ఆలోచనలు ఉన్నాయి. నాకు డబ్బు మీద ఆశ లేదు, కీర్తికాంక్ష లేదు, స్వార్థం అసలే లేదు. నేను పుట్టిన ఈ ప్రాంతానికి ఏదో ఒక చేయాలన్న ఒకే ఒక ఆశయం తప్పించి, సార్ పవన్ కళ్యాణ్ గారు మీ ముందు నేను ప్రమాణం చేసి చెప్తా ఉన్నా, ₹1 కూడా వచ్చే 30 ఏళ్లలో అవినీతి చేయనని, ఈ అభిమానాన్ని అభివృద్ధి రూపంలో ఇస్తానని తెలియజేసుకుంటూ ప్రణాళిక ప్రకారమే జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ముందు మరో కొత్త డ్రామాకు తెర తీశారని మాజీ మంత్రి టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు నక్కా ఆనందబాబు విమర్శించారు. రాష్ట్రానికి భద్రత కల్పించాల్సిన ముఖ్యమంత్రికే భద్రత లేదంటే అది సెక్యూరిటీ వైఫల్యమేనన్నారు. ఇది 100% జగన్మోహన్ రెడ్డి చేయించుకున్న దాడేనని, దీనిని అడ్డం పెట్టుకుని అధికారంలోకి రావాలని చూస్తున్నారని ప్రజలందరూ గమనిస్తున్నారని నక్కా ఆనందబాబు పేర్కొన్నారు. ఎంతకాలం ఇటువంటి డ్రామాల మీద ఆధారపడి రాజకీయ లబ్ధి పొందుతారని జగన్ పై నక్కా ఆనందబాబు మండిపడ్డారు. అందరికీ నమస్కారం. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పైకి నిన్న ఆయన విజయవాడలో నిర్వహిస్తున్నటువంటి రోడ్ షో సందర్భంగా రాళ్లు విసిరితే స్వల్ప గాయాలని అని చెప్పి మీడియాలో చూసాం. ఇవాళ వాళ్ళ పార్టీ నాయకులు రాత్రికి రాత్రి టీవీల ముందుకు వచ్చి ఇదంతా తెలుగుదేశం పని, చంద్రబాబు నాయుడు గారి పని అని అవాకులు చవాకులు కారు కూతలన్నీ కోస్తా ఉన్నారు. ఎన్నికల ముందు డ్రామాలు వేసే బుద్ధులు ఎవడకున్నాయి? కోడికత్తి డ్రామా ఒకసారి గుర్తు తెచ్చుకోండి. ఒక దళిత యువకుడిని 5 సంవత్సరాలు జైల్లో పెట్టారు. ఇతనంతటి ఇతను చేపించుకున్న గాయం ఏ విధంగా జరిగిందో తెలియదు. 5 రోజుల్లో బయటకు వచ్చే కేసు 5 సంవత్సరాలు జైల్లో మగ్గాడు ఒక దళిత యువకుడు. మరి ఈరోజు ఎవరిని బలి చేయబోతా ఉన్నారో అర్థం కావట్లా. ఈ కేసుల్లో నిన్న జరిగినటువంటి రాయి విసిరిన కేసుల్లో ఎవరిని బలి చేయడానికి, ఎంతమందిని బలి చేయడానికి ప్రణాళిక రచన జరుగుతూ ఉందో తాడేపల్లి కోటలో అర్థం కాని పరిస్థితులు కనపడతా ఉన్నాయి. నువ్వు సీఎంవి, ఈ రాష్ట్రానికి భద్రత కల్పించాల్సిన వాడు, నీకు భద్రత లేదంటే నీ చేతగాంతనం. నువ్వు చేపించుకున్నావు ఇది. ఆ హత్య రక్తపు పునాదుల మీద నీ ప్రభుత్వం ఏర్పడిందని నీ చెల్లి చెబుతా ఉంది. అటువంటి నీచ చరిత్ర కలిగినటువంటి నువ్వు, నీ మీద రాళ్లు పడ్డాయా? రాళ్లు పడితే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు కారణం అని చెప్పి పతోడు మాట్లాడుతూ ఉన్నాడు. అంబటి రాంబాబు, నాని, వాడు వీడు మాట్లాడుతున్నారు.
మేము వెళ్తుంటే ఎటు తీస్తున్నారు, గ్రామాల్లో మా ప్రచారానికి వెళ్తుంటే కరెంటు తీసేస్తున్నారు, చంద్రబాబు నాయుడు గారి ప్రచారానికి కరెంటు తీస్తున్నారు, లోకేష్ గారి ప్రచారానికి కరెంటు తీస్తున్నారు, అనేక అడ్డంకులు సృష్టిస్తూ ఉన్నారు. నువ్వు ముఖ్యమంత్రివే, నీ పర్యటనలో కరెంటు ఎందుకు తీస్తారు? కరెంటు తీసి నాటకాలు వేసి ఆ సెక్యూర్డ్గా పెట్టాల్సినటువంటి గార్డ్స్ ఏం పెట్టకుండా నీకు కావాలని వదిలేయటం. నీ సెక్యూరిటీ వాళ్ళు అడ్డం నిలబడాల్సిన వాళ్ళు మోకాళ్ళ మీద కూర్చున్నారు. పథకం ప్రకారం నీ తాడేపల్లి ప్యాలెస్లో ఐప్యాక్ ఆధ్వర్యంలో ఒక ఫేక్ ముఠా తయారైంది. డ్రామాలు రచిస్తూ ఉన్నారు, వాళ్ళు స్క్రిప్ట్ తయారు చేస్తూ ఉన్నారు, వదులుతూ ఉన్నారు. నువ్వు చేసావు. చంద్రబాబు నాయుడు గారి మీద దాడి 3 సార్లు నువ్వు చేపించావు. నందిగామలో ఇదే విధంగా రాళ్లు లేపించావు చంద్రబాబు నాయుడు గారి పర్యటనలో. సిఎస్ఓ మధుకి తలకి గాయమైంది ఆ రోజు. ఆ తర్వాత ఎర్రగొండపాలెంలో చంద్రబాబు నాయుడు గారి మీద ఇదే విధంగా రాళ్ల దాడి చేపించావు. అక్కడ ఎన్ఎస్జీ గార్డుకి తల పగిలింది. తిరుపతిలో ఎన్నికల ప్రచారంలో రాళ్లు లేపించావు చంద్రబాబు నాయుడు గారి మీద. అసలు నీకున్న అలవాటు ఇది. ఈ జగన్మోహన్ రెడ్డి పనికిమాలిన ఆలోచనలు ఇదే విధంగా ఉంటాయి. నేర స్వభావం, నేర చరిత్ర కలిగిన వాడు. మొట్టమొదటి నుంచి కూడా ఇదే విధానాల్లో అతనంతా క్రిమినల్ బ్రెయిన్. ఆలోచనలు అలాగే వస్తూ ఉంటాయి అతనికి. ఎన్నికల ముందు ఏ విధంగా చేశాడో చూసాం. జైల్లో ఉన్నప్పుడు అనేక డ్రామాలు ఆడాడు. జైలు నుంచి బయటకు వచ్చినాక అన్ని డ్రామాలే. ఇవన్నీ కూడా ప్రజలకు తెలిసిపోయింది. గతంలో అయితే మొదట్లో ఒకసారి ప్రజలు విశ్వసిస్తారు, నమ్ముతారు. అయ్యో పాపం పదే నువ్వు డ్రామాలు ఆడుతూ ఉంటే ఇక్కడ ఎవడో కూడా నమ్మటానికి సిద్ధంగా లేరు. ఖచ్చితంగా ఇది ముందు ఎవరి కోసం చేశావు, ఎవరెవరు చేశారు, మీ నాయకులు ఎవడెవరు దీని వెనక పాత్రదారులు ఉన్నారు, ఐప్యాక్ టీం ఎవడెవడు ఉన్నాడు, వీళ్ళందరూ కూడా బయటికి తీస్తాం రేపు మేము బయటకు వచ్చినాక. ముందు నీ చెల్లెలు అడుగుతున్న దానికి మీ బాబాయ్ మాటకి సమాధానం చెప్పు. నువ్వు ఆడుకున్నటువంటి డ్రామాల్లో ఈ కేసుల్లో ఏ అమాయకుల్ని బలి చేయగాకు దయచేసి. నీ పార్టీ కార్యకర్తలు ఎవడైతే ఉన్నాడో ఈ పని నువ్వు ఎవరిని పెట్టి చేయించుకున్నావో వాళ్ళని నీకు దమ్ము ధైర్యం ఉంటే. లేదు నువ్వు చేయవు ఆ పని, ఎవరినో అమాయకుల్ని బలి చేస్తావు. ఇవన్నీ కూడా మళ్ళీ పునర్విచారణ చేస్తాం. నెల తర్వాత మేము అధికారంలోకి వచ్చినాక ఎవరినైనా ఇబ్బంది పెట్టుంటే పునర్విచారణ చేసి దీని వెనక ఉన్న కుట్ర ఉంటే ఖచ్చితంగా లాగి నువ్వు మా మీద పెడతా ఉన్నావు కాబట్టి ఖచ్చితంగా ఇది నీ కుట్రే. నువ్వు తెలుగుదేశం పార్టీకి ఆపాదించకపోతే మేము కుట్ర అనేవాళ్ళం. తెలుగుదేశం పార్టీకి ఆపాదించే ఆలోచన నీకు వచ్చింది అంటే కుట్ర 100% నువ్వు కుట్రతో నువ్వు చేపించుకున్నదే అని చెప్పి నేను ఘంటాపదంగా చెప్తా ఉన్నా. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై జరిగిన దాడి నిరసిస్తూ పట్టణ వైసీపీ నాయకులు స్థానిక రైల్వే స్టేషన్ వద్ద నిరసన వ్యక్తం చేశారు. జగన్ కు వస్తున్న ప్రజాదరణ చూసి ఓర్వలేక ఇటువంటి చర్యలకు పాల్పడుతున్నారని, ఇది పిరికిపంద చర్యగా అభివర్ణించారు. కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రాజకీయంగా ఒక నాయకుడిని ఎదుర్కోవడానికి అనేక రకాల పార్టీలు కలిసి వచ్చినా ఎదుర్కొనే సత్తా లేక ప్రజలలో ఆకర్షణ, ప్రజలకు మేము ఈ పని చేస్తామనేటువంటి విధానంతో ముందుకెళ్ళేటువంటి మంచి జ్ఞానాన్ని వదిలేసి దుర్మార్గపు ఆలోచనతో కేవలం ఆ వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి లేకపోతే మీకు మనుగడ లేదు, ఆయన లేకపోతే తప్ప మాకు మనుగడ లేదనేటువంటి విధానంతో బతికేటువంటి బతుకులు కూడా ఒక బతుకులేనా? అలాంటి వాడు కూడా అలాంటి రాజకీయం కూడా మీకు చేతకానప్పుడు, ప్రజల్లో మెప్పు పొందలేనప్పుడు మేము రాజకీయాలు మానేస్తున్నామని చెప్పి మూసుకొని ఇంటికి వెళ్తాం బెటరు. ఈ రోజున మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారి రాళ్లు దాడి అనేది చూశారు. ఎంత అన్యాయంగా ఇలా రాళ్లు దాడి చేసి బస్సు యాత్రని 14 రోజులు బస్సు యాత్రను చేసిన ఆ జనాల్ని సైనికులాగా ఆ జనాభా చూసి ప్రతిపక్ష నాయకులు కుళ్ళుకొని ఈ రోజున రాళ్ల దాడి అనేది మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. ప్రతిపక్ష నాయకులు ఎంత అన్యాయంగా ఆలోచిస్తున్నారో, ఎంత ద్రోహం చేస్తున్నారో ఒక్కసారి ప్రజలు గమనించండి. మన నాయకుడిని మంచిగా ఎన్నుకోవాలంటే మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారే ఇలాంటి దాడులు అనేది చాలా అరుదుగా ఉంటాయి. ఇలా మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకి భిన్నంగా ఉండాలనేది మన వైసీపీ పార్టీ అనేది ఏర్పాటు చేస్తారు. ఇలాంటి కుళ్ళు రాజకీయాలు, వెన్నుపోటు పొడుస్తాలు ఇలాంటి అనేది ఆయనకి చరిత్ర లేదు, రాదు కూడా. ఉన్న నాయకులు ఎవరైనా సరే మంచి దారిలో మంచి దారిలో నడవాలని మన సీఎం జగన్మోహన్ రెడ్డి మాకు కానీ నాయకులు కానీ ఎవరికైనా మాకు అనుకూలంగా ఉండాలని
మంచి నేర్పారు కానీ చెడు అనేది మాకు తెలియదు. మీ నాయకులు అలా వెన్నుపోట్లు పొడుస్తూ ఇలా ఉంటారు కాబట్టి ఈ రోజున టీడీపీ నాయకులు ఇలాంటి దాడి చేశారు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.